నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనము నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఈరోజు అప్డేట్ అయ్యేటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ సిలబస్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం లోపు పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం మన పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. ఈరోజు చూసినట్లయితే యాప్లో మనకి నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా గ్రూప్ 2 మెయిన్స్, డివైఓ మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ అయితే 5వ బ్యాచ్, డివైఓ మెయిన్స్ వచ్చేసి 5-6 బ్యాచ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రన్ అవుతూ ఉన్నాయి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు విద్యార్థుల కోసం 8-9 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. సో ఈ బ్యాచ్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి స్క్రీన్ మీద తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ బ్యాచ్ వచ్చినటువంటి సందర్భంలో ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని, వీడియోని పాస్ చేసుకుని మీరు ఒకసారి మీ బ్యాచ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సిలబస్ని శ్రద్ధగా చదివిన తర్వాత ఎగ్జామ్ రాసుకుని మీరు ఆ సిలబస్ ఎంత వరకు తెచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. నవచైతన్య కాంపిటీషన్స్ అనేది క్వాలిటీ ఎగ్జామ్స్ని, ఆన్లైన్ ఎగ్జామ్స్ని అందించడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి చూసినట్లయితే కొంచెం అప్డేటు, జీవో నెంబర్ 117 రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా, దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నట్లుగా, కొత్త ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతోంది, స్కూల్ ప్యాటర్న్ అనేది తెలియజేయడం జరిగింది. సో జీవో నెంబర్ 117 అనేది ముఖ్యంగా 2 ప్రధానమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి వ్యవహారం. సో ఏమంటే మొదటిది వచ్చేసి జీవో నెంబర్ 117 ప్రకారం స్కూల్స్ అన్నింటినీ కూడా మెర్జ్ చేయడం జరిగింది. 3, 4, 5 తరగతులను తీసుకొచ్చి హై స్కూల్స్లో మెర్జ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ప్రత్యక్షంగా ఉపాధ్యాయులకి అందరికీ కూడా దాదాపుగా తెలుస్తుంది. ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలిసేటువంటి విషయం ఏంటంటే 3, 4, 5 తరగతులు మెర్జ్ చేసిన తర్వాత చాలా వరకు ఆ పిల్లలు అంత దూరంలో ఉండేటువంటి స్కూల్స్కి వెళ్ళడానికి ఇష్టపడక స్కూల్ మానివేయడం జరిగింది, లేదా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం ప్రారంభమైంది. సో దీనివల్ల స్ట్రెంత్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గినటువంటి విషయం స్పష్టంగా గమనించవచ్చు. అదేవిధంగా సమాంతరంగా తెలుగు మీడియం సెక్షన్ అనేది పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సో ఎవరైతే డల్లర్స్ ఉంటారో, కొంచెం చదవలేము అనుకునేటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి తెలుగు మాధ్యమం అనేటువంటిది ఇంతకు ముందు వరకు కొద్ది గొప్ప చదవడానికి అవకాశంగా ఉండేది. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో కంపల్సరీగా చదవాలి అనేటువంటి ప్రయత్నం వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా చదువుకు దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. ఈ స్ట్రెంత్ అయితే తక్కువే, కానీ మొత్తంగా ఈ 3, 4, 5 మెర్జ్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఎక్కువ స్ట్రెంత్ అనేది తగ్గడం జరిగింది. సో ఈ క్రమంలో ఏంటంటే ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య కూడా తక్కువ అవసరము, సరిపోతుంది, మిగులు పోస్టులు ఉన్నాయనేటువంటిది చాలా జిల్లాల్లో కనిపించింది. ఎప్పుడైతే 117 జీవో రద్దు చేస్తున్నారో ఆటోమేటిక్ ఈ ప్రాసెస్ అంతా కూడా రివర్స్ అవుతుంది. అంటే 3, 4, 5 తరగతులు మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్స్కి చేర్చబడతాయి. అలాగే హై స్కూల్స్ వచ్చేసి 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాంతర మీడియం మీద, తెలుగు మీడియం మీద ఎటువంటి నిర్ణయం బహుశా తీసుకున్నట్లేరు, కానీ భవిష్యత్తులో ఒకవేళ తెలుగు మీడియం మీద కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే ఇటు ఎస్జిటి పోస్టులు, అటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు బతికేందుకు అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు రిక్రూట్మెంట్ అనేది ఘనంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ దిశగా అడుగులు పడేలాగా మనకి డ్రాఫ్ట్ కాపీ అనేటువంటిది విడుదల కావడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికలు కూడా వచ్చింది అన్నట్లయితే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అనుకుంటే మ్యాక్సిమం పని అయ్యేటువంటి అవకాశం లేదు. సో డిఎస్సి ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి మూడ్లో చాలామంది అభ్యర్థులు చదువుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేస్లో ముందు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఎప్పటి నుంచైనా కనీసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగినట్లయితే నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ ప్రిపరేషన్ కొద్ది గొప్ప పూర్తయిందిరా అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండగలిగితే మాత్రమే మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మన 6వ తారీఖు నుంచి మనకి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అయినాయి. జస్ట్ 4 రోజులు అయింది కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే వెంటనే మనం ఈ బ్యాచ్లో చేరినట్లయితే ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డివైఓ మెయిన్స్కి సంబంధించి, అలాగే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్లు వచ్చేసాయి. వాటికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్లు ఆల్రెడీ రన్ చేస్తున్నాము. వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళండి, యాప్లోకి వెళ్ళండి, వివరాలు తెలుసుకుని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.